గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ కూడా సుర్మారాయితోటి మీకు ఒక మంచి యోగం చెప్తా వినండి మిత్రమా. ఈ సుర్మారాయితోటి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు పాపం. చేస్తే కానీ ఏ భాగమైనా సరే మిత్రమా వినండి, ఏ భాగమైనా సరే పెద్దగా పోకూడదు. ఒక్క 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు తప్పితే 10 గ్రాములు, ఈ 10 గ్రాములలోనే ఏ యోగమైనా చేసి చూసుకొని తర్వాత మీరు ముందుకు పోవచ్చు. అది కూడా చెప్తున్నాయినండి. మళ్ళీ ఏరే విధంగా ఏరే వారంగా మేము పెట్టినాము కాల్చుకున్నాము పోయినాయని మీరు అనుకోవద్దు. ఎందుకంటే చెప్పేది ఒకసారికి 2 సార్లు అయినా 3 సార్లు అయినా 5 సార్లు అయినా ఇని వీడియోను నీట్గా చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజులలో అట్లా ఉంది, రేట్లు విపరీతంగా ఉన్నాయి. అందుకు కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నా మిత్రమైనండి. ఎండి పావుతులం తీసుకోండి. పావుతులం ఎండి అంటే పావుతులం గుర్తుపెట్టుకోండి. సీసము 1 తులం తీసుకోండి. కంచు 1 తులం తీసుకోండి. ఇవి అన్నీ ఒక మూసలో వేసి కరిగిన తరువాత సత్తు 1 తులం వేసుకొని కరిగించిన వెంటనే నీళ్ళలో వేయాలి. ఇవన్నీ కరిగించి ఎమ్మటే మనం ఏం చేయాలి, నీళ్ళలో వేయాలి. ఎట్లా ఏంది అంటే ఎండి పావుతులం అని చెప్పే కదా, ఎండి పావుతులం అని సొక్కమైన ఎండి తీసుకోండి. మంచి సొక్కంగా ఉండాలి. బాగా వేస్తే పాలు ఎట్లా ఉండాలంటే పెరుగు అయిపోవాలి. అలాంటి ఒరిజినల్ ఎండి తీసుకోవాలి. ఒకవేళ ఏదన్నా ఎండి తీసుకున్నా కూడా మీరు శుద్ధి చేసుకోండి. ఎండిని బాగా నీట్గా శుద్ధి ఎట్లా చేయాలి, సున్నంలో కరిగించి ఒక 5 సార్లు ఎండి కరిగించి సున్నంలో ఒక 5 సార్లు వేసుకోండి. బాగా మంచిగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. పోతే సీసం, శుద్ధి చేసిన సీసం మిత్రమా, ప్రతి ఒక్కలేనండి. శుద్ధి చేసిన ఈ సీసం శుద్ధి ఏ ఒరిగడ్డిలో కానీ లేదంటే ఎప్ప నూనెలో కానీ శుద్ధి చేసుకోండి బాగా నీట్గా. 1 తులం కంచు 1 తులం తీసుకోండి. కంచు అంటే మన దేవుడి గుళ్ళల్లో గంటలు ఉంటాయి, కొట్లల్లో కంచు బిళ్ళలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. కనకనలాడాలి కంచు అంటే, అలాంటి కంచు తీసుకోండి 1 తులం. ఇవి అన్నీ ఒక మూసలో ఒకదానమ్మటి ఒకటి వేసి కరగాల. కరిగిన తర్వాత ఇవన్నీ కలిసిపోయిన తర్వాత సత్తు 1 తులం తీసుకోండి. మళ్ళీ సత్తు అంటే జింకు. ఈ జింకు అనేదాన్ని 1 తులం శుద్ధి చేసిందే కావాలి. ఇది కూడా శుద్ధి చేసిన ఈ జింకును 1 తులం వేసి కరిగించిన తర్వాత వెంటనే అది ఒక నీళ్ళు ఒక డప్పిలో నీళ్ళు పెట్టుకొని గర నీళ్ళని తిప్పేసి ఇది కరిగించి దాంట్లో ఎత్తి ఉడవండి. మొత్తం గోళీలుగా చిన్న ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. అట్లా చేయండి నీళ్ళలో. అలా చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ అయిపోయిన తర్వాత అవి అన్నీ నూరుకొని మొత్తం కలం వేసి నూరాలి. నూరి దానితో సముద్రపు పేరం అంటే సముద్రం పైన ఉండే సముద్రపు ఉప్పు అన్నమాట. పోతే ఆ ఉప్పు సముద్రపు పేరము అంటారు దాన్ని తీసుకోండి. తర్వాత మమిరా అనేది ఒక మాదిపల కాయ నుండి వచ్చేది అన్నమాట. ఈ మమిర అనేది ఒక మాదిపల కాయలో నుంచి వచ్చేదాన్ని సుర్మా అంటారన్నమాట. సుర్మా ఇప్ప ఆనే అని కూడా అంటారన్నమాట దాన్ని. ఆ విధంగా తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత శ్రోత అంజనము అంటారు. శ్రోత అంజనము మంచి ముత్యం
ఇవన్నీ తీసుకొని సూని కాంచి సుర్మావలే చేసుకోవాలి ఈ మందును. సూని కాంచి అనే దాన్ని అంటే మందు అంటే ఇప్పుడు ముస్లిము మిత్రులు ఉండరు, వాళ్ళందరికీ ఈ సూని కాంచి సుర్మావలే అంటే దాన్ని మార్చుకోగలుగుతారు. ఆ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఈ సుర్మాను వాడాల. ఎట్లా వాడాలా? ఇవన్నీ తయారు చేసుకొని సుర్మ అది వాడితే మంచి ఫలితం ఉంటుంది, మంచి మార్గము ఉంటుంది. ఈ సుర్మాతోటి మనము ఎండి మీనికి వెళ్తావు, తగరం మీనికి కష్టం, ఎండి మీనికి కాపర్ మీనికే ఎక్కువ ఎండి మీనికే వెళ్ళుద్ది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎండి ముళ్ళుతోటి తీయాలంటారు కదా, ఎండి పాలు గట్టి రంగు ఉంటుంది, ప్లస్ కాపర్కి వచ్చేసి గీత నిలబడుద్ది. ఈ విధంగా చెప్పే భాగాలు కాదు, ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. జాగ్రత్త, ఒకసారి 2 సార్లు విని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మిత్రులకు నమస్కారం. ఎందుకంటే నేను చెప్పేవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా నీట్గా జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ మిత్రమా. ఓకే.